భద్రాచలంలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా జరిగేలా ఏర్పాట్లు చేశారు. మిథిలా స్టేడియంలో శ్రీరాముని కళ్యాణ మహోత్సవాన్ని కన్నుల పండువగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశారు అధికారులు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చలువ పందిళ్లు, మంచినీరు, మజ్జిగ అందించనున్నారు. సీతారాముల కళ్యాణాన్ని తిలకించేందుకు ప్రత్యేక ఎల్ఈడి స్క్రీన్లు ఏర్పాటు చేశారు. తెలంగాణ ప్రభుత్వం తరపున సీఎం రేవంత్ రెడ్డి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబరాలను సమర్పించనున్న నేపథ్యంలో భద్రాచలంలో 2000 మంది పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు. సీతారాముల కళ్యాణానికి భద్రాచలం అంగరంగ వైభవంగా ముస్తాబైంది. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తూ గోటి తలంబరాలను సమర్పిస్తున్నారు. ఈ క్రమంలోనే జంగారెడ్డిగూడెం నుంచి సుమారు 7000 మంది భక్తులు గోటి తలంబరాలను భద్రాద్రి రామయ్యకు సమర్పించారు. దీంతో భద్రాచలం రాములోరి ఆలయ పరిసరాలు ఒకరోజు ముందే రామనామ స్మరణతో మారుమోగుతున్నాయి.